ఇల్లుని హిందీలో ఘర్ అంటాం అని మనం మన పాత వీడియోస్లో తెలుసుకున్నాం. కానీ గదిని హిందీలో ఏమంటాము, గదుల్ని హిందీలో ఏమంటాము, వంటిల్లుని హిందీలో ఏమంటాము, టెర్రస్ని హిందీలో ఏమంటాము, వాకల్ని హిందీలో ఏమంటాము, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గదిని హిందీలో కమ్రా అంటాము. అలానే గదుల్ని హిందీలో కమ్రే అని అంటాము. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీ ఇంట్లో ఎన్ని గదులున్నాయి? आपके घर में कितने कमरे हैं? మా ఇంట్లో ఒక గది ఉంది. मेरे घर में एक कमरा है. ఇంకా మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? और आपके घर में कितने कमरे हैं? మా ఇంట్లో 3 గదులు ఉన్నాయి. मेरे घर में 3 कमरे हैं. టెర్రస్ని హిందీలో ఛత్ అని అంటాము. అలానే దేవుడింటిని హిందీలో పూజా ఘర్ అని అంటాము. వంటిల్లుని హిందీలో రసోయి ఘర్ కానీ అంటాము. అలానే వాకల్ని ఆంగన్ అని అంటాము. సో ఈ వీడియోలో మీరు కొన్ని న్యూ వర్డ్స్ నేర్చుకున్నారుగా. మర్చిపోకుండా ఉండడానికి ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి కామెంట్లో చెప్పేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.